హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు స్వీట్ కార్న్ ఆమ్లెట్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టైం కిడ్స్ని స్నాక్స్లో కానీ సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు స్వీట్ కార్న్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను పచ్చి స్వీట్ కార్న్ 4 టేబుల్ స్పూన్స్ మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చాపర్ ఉంటే కూడా అందులో చాప్ చేసుకోవచ్చు. ఒక్క గుడ్డుకి 2 టేబుల్ స్పూన్స్ చొప్పున స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. పెప్పర్ పౌడర్ లేకపోతే ఆ ప్లేస్లో కారాన్ని కానీ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కానీ కరివేపాకును కానీ యాడ్ చేసుకుని 2 పచ్చి కోడిగుడ్లను యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు నాటు కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంత బాగా మనం బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. స్పూన్తో కన్నా ఫోక్తో బాగా బ్లెండ్ చేసుకోండి. 2 to 3 మినిట్స్ తర్వాత బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ కానీ గీని కానీ ఆయిల్ని కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. బటర్ మెల్ట్ అయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ప్యాన్లోకి యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషాలు మూత పెట్టి చక్కగా మగ్గించండి. ఆమ్లెట్ ఫ్లఫీగా ఫ్రై అయిపోతుంది. చూడండి ఎడ్జెస్కి ఎంత బాగా ఫ్రై అయిందో. 10 నిమిషాల తర్వాత ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే టమాటో కెచప్తో మీ పిల్లలకి సర్వ్ చేయండి. భలే ఎంజాయ్ చేస్తారు. మీరు ఇలాగే పాలక్ ఆమ్లెట్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.